హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను మీకు చూపిద్దామనుకుంటున్న రెసిపీ ఏంటంటే, మనకి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ మిగిలిన రైస్తో లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి, నిమ్మకాయ పులిహార ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూద్దాం. అది ఫస్ట్ మనకి మిగిలిపోయిన రైస్ని మనం ఇలాగా చేత్తో చక్కగా మళ్ళీ పొడి పొడిగా చేసుకోవాలి. నైట్ మనకి మామూలుగా రైస్ మిగిలిపోతుంది కదండి, ఆ రైస్ని మనం మళ్ళీ పొడి పొడిగా మన చేత్తో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో పసుపు వేసి, మనకి చక్కని కలర్ వస్తుందండి, అందుకని పసుపు వేసుకోవాలి. పసుపు మంచిది కూడా, అలాగే మంచి కలర్ఫుల్గా పులిహార వస్తుంది మనకి లెమన్ రైస్. తర్వాత తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సాల్టు, పసుపు అండ్ ఆయిల్ 2 నిమ్మకాయలు తీసుకున్నానండి, దానికి 2 నిమ్మకాయలు సరిపోతుంది. ఇలా 2 తీసుకున్నాను, కట్ చేసుకుని పిండేసుకోవాలి మనం. ఇలా తీసుకున్న తర్వాత బాగా 3 వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము, అలాగే ఆయిల్ కూడా వేసానండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఆ గరిటెతో వేసుకున్నాను. 1 లేదా 2 వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా, పోపులో కూడా ఆయిల్ పడుతుంది. అలాగా మళ్ళీ మనం లెమన్ పిండుకున్నాం కదా, 2 చూపించాను, ఆ 2 కూడా ఇందులో పిండుకోవాలి. పిండుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను నేను, ఆ పచ్చిమిర్చి సన్నగా చీలికల్లా చీరుకోవాలి. తర్వాత ఇలా చీరుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుని వేపుకోవాలి. వేపేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా వేపుతున్నప్పుడు మనం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకొని అలా చక్కని మంచి కలర్ వచ్చిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి. ఆవాలు జీలకర్ర తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా చీలికల్లా చీరుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి పోపులో. తర్వాత ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి వేసానండి కట్ చేసి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి, బాగా అంతా కలిసేలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగువ వేసుకోవాలి. ఇంగు కూడా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంగువ వేసుకోవాలండి. ఇలాగా ఇంగు కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఆ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే, యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా తిప్పుకుంటే మనకి అయిపోయిందండి అంతాను, ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత మనం బాగా మళ్ళీ అంతా కలిదిప్పుకుంటే మొత్తం మనకి లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, పులిహార మనకి లెఫ్ట్ ఓవర్ రైస్తో అద్భుతమైన పులిహార వచ్చింది. చూడండి, లెమన్ రైస్ ఎంతో ఇలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం మనం ముందు కలుపుకోవాలి. మనం సాల్ట్, నిమ్మకాయ, ఈ పసుపు, ఉప్పు కలుపుకొని చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. లాస్ట్లో పోపు పెట్టుకుంటే సరిపోతుంది, అంతే. చూడండి ఎంత బాగుందో, ఇలా వస్తుందన్నమాట. మీకు పల్లీలు, జీడిపప్పు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.